హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న ఫ్యాన్సీ శారీస్, అలాగే ఒక లెహంగా అండి. బాగా ట్రెండింగ్లో ఉన్న వాట్సాప్లో ఇన్స్టాలోను బాగా ట్రెండింగ్లో ఉన్న లెహంగా అండి. నేనైతే రెడ్ పెట్టాను, నాకైతే ఎర్రమట్టి కలర్ వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది ఏంటి చూద్దాము. మీకు ఎలాంటి వీడియోస్ వస్తాయో చెప్తే నేను తప్పకుండా అవి చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే తొందరలో శారీస్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. ఆన్లైన్లోనే పంపించేలాగా అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని నేను శారీస్ అన్నీ తెచ్చుకొని అవన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే వరకు లేట్ అవుతుంది. మీ సజెషన్స్ కూడా నాకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. శారీస్ బిజినెస్ చేయాలా వద్దా అనేది మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను. వీడియోలకు వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట, ఆర్గాంజా అండి. నెట్ అయితే కాదు, ఆర్గాంజా ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. వర్క్ అంతా చెమ్కీసే అండి. కలర్స్ వచ్చాయన్నమాట. అన్నీ చుట్టూ ఉండేది చెమ్కీ కాదు, వీటికి చుట్టూ ఉంది కదా, ఈ లేయర్ వచ్చేసి చుట్టూ ఉండే లేయర్ వచ్చేసి వర్క్తో ఇచ్చారు చూడండి. ఇలా కనిపిస్తుంది. ఇట్లా వర్క్ ఇచ్చారు. మధ్యలో ఉండేదంతా చెమ్కీ అండి. చుట్టూ ఉండేది థ్రెడ్ అనమాట. బాడీకి అంతా ఇలా ఇస్తారు చూడండి. బాడీకి అంతే. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి, అంటే లైట్ సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా ఉంటుంది. బాడీకి అంతా ఇలా వస్తుంది. సేమ్ ఇలాంటి కలర్దే వేసుకోవాలండి మనం. లైనింగ్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే సూపర్తో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది చూడండి. ఇట్లా వేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. హ్యాండ్స్కి వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా వేసుకున్నామంటే హ్యాండ్స్కి సూపర్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేను సేమ్ ఇలాంటిదే వేసుకున్నాను కాబట్టి అంత కనిపించట్లేదు, కానీ చాలా బాగుందండి. ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వీటికి కింద కట్ వర్క్ వచ్చింది చూడండి. హ్యాండ్స్కు కింద వచ్చేసి కట్ వర్క్, బాగా కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా, చాలా చాలా బాగుందండి. మీకు నచ్చితే తప్పకుండా తీసుకుని, ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే శారీ వచ్చేసి ఫుల్ షైనింగ్లో ఉంది చూడండి. ప్లెయినే వచ్చింది శారీ అయితే. వీటికి ఏమీ లేస్ కానీ అట్లా ఏం రాలేదన్నమాట. చూడండి ఇలా వచ్చిందనమాట. ఇలాంటివి లేస్ కూడా వచ్చాయండి. ఇలా శారీస్కి లేస్ వేసుకొని అది శారీ కట్టుకొని బ్లౌజ్ కుట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. లావెండర్ కలర్ అండి. ఆనియన్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ ఆనియన్ ఎలా ఉంటుందో అదే కలర్లో ఉందన్నమాట. చాలా బాగుంది, సూపర్తో ఇలా వస్తుందండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది, సూపర్తో ఉందన్నమాట. ఇదే బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకున్నామంటే మన పార్టీస్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చండి. ఫంక్షన్లకి ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికైనా, మనము లాంగ్ ఫ్రాక్ అలా లెహంగా టాస్ కుట్టించుకున్నా కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వేసుకొని, ఇది బాడీ పార్ట్కి వేసి, ఇది వచ్చేసి కింద ఫ్రిల్ పోయించుకున్నామంటే సూపర్తో ఉంటుంది. శారీ అంతా ప్లెయినే అండి. వీటికి ఏం టెసల్స్ అట్లేం రాలేదు, వచ్చినాయండి చూడండి. ఇట్లా ఇచ్చారు. ఎల్లోను ఈ ఆనియన్ కలర్ ఇచ్చారు, టెసల్స్ ఇచ్చారు, అక్కడే కుట్టి ఇచ్చారు అనమాట. ఇలా ఇచ్చారు, సూపర్తో ఉందండి. శారీ అయితే చాలా చాలా బాగుందండి. శారీ వచ్చేసి షైనింగ్ ఉంది చూడండి. మీకు కనిపిస్తుందో లేదో కానీ షైనింగ్ చూడండి. చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా, షైనింగ్ ఉందన్నమాట. కట్టుకుంటే మంచి కలర్ అనమాట ఇది. చూడండి ఇలా ఉంటుంది. కట్టుకున్నామంటే సూపర్తో ఉంటుంది, చాలా బాగుందండి. ఇప్పుడు ఈ శారీ కూడా బాగా ట్రెండింగ్లో ఉందండి. ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఈ బ్లౌజెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది. వీటికి కూడా కట్ వర్క్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, స్కాల్ప్ కట్ అని సూపర్తో వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఇదంతా ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి, సూపర్తో ఉందండి. ఇదంతా చెమ్కీ అండి. మధ్యలో చెమ్కీ వచ్చింది, జరీ వచ్చింది, సిల్వర్ జరీ వచ్చింది. మధ్యలో అక్కడక్కడ చెమ్కీ వచ్చింది. షైనింగ్ కనిపిస్తుంది చెమ్కీ అండి. ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో ఉండేదంతా చెమ్కీ అండి. మళ్ళీ ఈ లోపల ఉంది, ఇదంతా చెమ్కీ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది, రెండు ఉన్నాయన్నమాట. మీకు కెమెరా క్యాచ్ చేస్తుందో లేదో కానీ సూపర్తో ఉందండి. చూడండి కనిపిస్తుందా, ఇలా కనిపిస్తుంది చూడండి, సూపర్తో ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకా బాడీకి అంతా ఇలా వస్తుందండి. ఇలా చెమ్కీ వస్తుంది, అక్కడక్కడ బుట్టి వస్తుంది. బాగుంది, ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది. ఇది వచ్చేసి పాచ్ కలర్ అండి. ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు శారీస్ డోలా సిల్క్ శారీస్లో వస్తున్నాయండి. నేను అదే ఇది ఫాయిల్ ప్రింట్ అని చూసుకోకుండా పెట్టేశాను.
శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి. పైన కింద వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది. ఇదంతా పాయిల్ ప్రింట్ అండి, ఇదేమి జరీ కాదు, అలా కాదు. ఇట్లా శారీ అతుక్కుంటుంది. ఇది వాటర్లో పడితే నిదానంగా పోతుందండి, మళ్ళీ వెంటనే పోతుందని చెప్పను కానీ నిదానంగా పోతుంది. పైన వచ్చేసి ఓన్లీ ఇలా వచ్చింది. శారీ అంతా ఎలా ఉందో చూద్దాము. కొంగు ఎలా వచ్చింది ఏంటి అనేది కరుచుకొని చూడండి. ఇట్లా లాగుతా ఉంటే ఇలా రావట్లేదు. శారీ అయితే స్టార్టింగ్ నుంచి ఇలా ఉందండి, ఇలా ఉంటుంది. ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఈ శారీ అయితే నేను ప్రిఫర్ చేయనండి, తీసుకోండి అని చెప్పలేను నేను. కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. శారీకి అంతా కింద ఇలా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ కట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. ఎక్కువ టైం కడితే నిదానంగా ఇది వాటర్లో పడిపోతుంది ఏమో తెలియదు. ఇదంతా ఓపెన్ చేయడానికి నాకు 10 మినిట్స్ పడిందండి. ఇంక అందుకే కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బాగా అతుక్కుపోతుంది అనమాట. మనం కట్టుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందేమో తెలియదు. కొంగు అట్లా ఏం రాలేదన్నమాట. చూడండి, ఇంకా అతుక్కొనే ఉంది. ఎంతగా లాగినా కూడా రావట్లేదన్నమాట. కింది సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. డిజైన్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదే జరీ వచ్చిందంటే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే. చాలా చాలా బాగుంది. సేమ్ ఇదే మోడల్లోనే వస్తున్నాయి శారీస్ అయితే. నేనైతే అవి తెప్పిస్తాను. అవి తెప్పించిన తర్వాత కావాల్సింటే తీసుకుందరులేండి. చాలా బాగున్నాయి అవి. వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి. నాకైతే ఒక 2 కలర్స్ 3 కలర్స్ కనిపించాయి. ఇప్పుడు బాగుంది కదా శారీ అని పెట్టాను, కానీ ఇలా వస్తుందని అనుకోలేదు. బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. బ్లౌజ్ అయితే మనం ఇలా వేసుకున్నామంటే సూపర్తో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కానీ ఇదైతే ఫ్యాబ్రిక్ అయితే నాకు శారీ అంతా బాగుంది, కానీ పైన ప్రింట్ బాగాలేదండి. ఇది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఇట్లా అన్నప్పుడైతే ఇట్లా అంటే పోవట్లేదు, కానీ వాటర్లో పడితే పోతుందేమో డౌట్ అంతే. మరి పూర్తిగా డల్ అని చెప్పలేను, పూర్తిగా ఓకే అని చెప్పలేనండి. అలాగే లెహంగా అండి, ఇప్పుడు బాగా బాగా ట్రెండింగ్లో ఉన్న లెహంగా అనమాట. నేను వచ్చేసి రెడ్ కలర్ పెట్టాను. నేను ఏది పెట్టినాను అనేది మీకు శారీ పిక్ పెడతాను చూడండి. నాకైతే ఇది వచ్చిందనమాట, ఈ కలర్లో వచ్చింది. ఇది రెడ్ అంటారా, రెడ్ అన్నారు, మెరూన్ రెడ్ అంటారు. చున్నీ చూడు, ఇప్పుడు అంత కలంకారీ డిజైన్ అండి. ఇదైతే కట్టుకొని వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చున్నీకి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. చున్నీకి వచ్చేసి ఇలా వస్తుంది. కౌస్ వచ్చినాయి, ఒంటెలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది వచ్చేసి సిల్క్ అండి. ఇది ఏం సిల్క్ అంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ సిల్క్ ఇట్లా గోటా పట్టి వచ్చింది చూడండి. చుట్టూ లేస్ వచ్చింది అన్నమాట, గోటా పట్టి వచ్చింది. ఇది బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు సీరియళ్ళలో కానీ, షోలలో కానీ, తర్వాత ఇన్స్టాలోను, వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ చూసినా ఏదో చూపిస్తున్నారండి. బాగా బాగా ట్రెండ్ అవుతుంది. చున్నీ ఇంకొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుండండి. చున్నీకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, అంతే ఇలా ఉంటుంది. పైన కింద ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. కింద కూడా సేమ్ అలాగే వస్తుంది, మధ్యలో కొంచెం ప్లెయిన్ వస్తుంది అంతే. బాడీ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి. సేమ్ కింద బాడీ పార్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇస్తారనమాట, అంతా సేమ్ అదే. ఇక్కడ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఇదేం వాటర్లో పడిన పోతే ఏం కాదు, బాగా నిలుపుకొని ఉంటుంది. కొంచెం దీంట్లో షాటిన్ క్లాత్ కలిసిందండి, అందుకని ఇలా షైనింగ్ ఉంది. కనిపిస్తుంది కదా షైనింగ్, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నదండి. కాస్ట్ కూడా 900 పడ్డది. వీటికైతే లైనింగ్ లాడీ అయితే ఇవ్వలేదండి, కట్టుకోవడానికి స్టిచ్చింగ్ అయితే వచ్చింది. ఇది ఇలా నడుముకి ఇలా ఇచ్చారు చూడండి, చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చారనమాట. ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు. కిందంతా ఇలా ఉంటుంది చూడండి. గోల్ కూడా మరి పెద్దగానే ఉందండి, చాలా బాగుంది. కింద నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటంటే సైడ్కి పెడతాను. లుక్ చూడండి. కింద వచ్చేసి కవర్స్ అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. కలంకారీ డిజైన్ వచ్చేసి సూపర్గా ఉంది చూడండి. ఇంకా ఇంత ఉందన్నమాట. 2 మీటర్స్ ఈజీగానే ఉంటుందండి. కింద వచ్చేసి ట్యాంక్ చేశారు చూడండి. మనకి కింద కొంచెం లోపల లైనింగ్ క్లాత్కి ఇలా ఇచ్చారనమాట. మనకి పాలిస్టర్ది ఇచ్చారు లైనింగ్ వచ్చేసి. సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. లోపల ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ పీస్ చూపించినప్పుడు ఇది అనుకున్నాను కదా, అట్లా
క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఎవరికైనా సెట్ అవుతుందండి, పెద్దవాళ్ళకైనా. అంటే ఇంటర్ చదివే పిల్లలు, అంటే కొంచెం 10th క్లాస్ పిల్లల నుంచి కూడా బాగా సెట్ అవుతుంది. హైట్ ఉంటారు కాబట్టి వల్ల అంటే కొంచెం కిందికే ఉంటుంది. నేను అంత హైట్ లేను కాబట్టి కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి మరి పైన వచ్చేసి ఇలా ఇచ్చారండి. మనకి దీనికి లాడీ ఎక్కించుకొని కట్టుకున్నామంటే అయిపోతుంది. థ్రెడ్స్ తెప్పించానండి. బాక్స్ ఎన్ని వచ్చాయి ఏంటని చూద్దాము. 100 పీసెస్ ఉంటాయని చెప్పారు, మరి ఎన్ని వచ్చాయి ఏమో తెలియదు. గీత పెట్టమని పెట్టాను. తను స్టిచ్చింగ్ చేస్తూ ఉంది, అందుకని కావాలి పెట్టు అంటే పెట్టాను. ఎలా వచ్చాయి ఏంటో తెలియదు, కానీ ఇంతకుముందు కొన్ని తెప్పించాను, అవి క్వాలిటీ బాగాలేవని ఎన్నికి పెట్టేశానండి వెంటనే. అంటే థ్రెడ్ కొంచెం లావు ఉండింది, అలాగే థ్రెడ్ కూడా ఒక బ్లౌజ్కి ఏమైనా రాలేదన్నమాట. అందుకని ఇంకా ఎన్నికి పెట్టేశాను. ఇది ఎలా వచ్చిందో చూడాలి. వీటిలో ఇంకా కొన్ని మెటీరియల్స్ కూడా పంపిస్తామని దాంట్లో ఉండింది. నేను ఏది పెట్టినా అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. చూడండి థ్రెడ్స్ అన్నీ ఇలా. ఇవి వచ్చేసి బాబిన్స్ ఒక 10 అన్నారు, కానీ ఇందులో 5 ఇచ్చారండి. అలాగే నీడిల్స్ ఇచ్చారు, ఒక టేప్ ఇచ్చారు. నీడిల్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయండి. హెమ్మింగ్ సూదులు, అన్ని హెమ్మింగ్ సూదులే ఉన్నాయి. చూడండి హెమ్మింగ్ సూదులు. ఇవి వచ్చేసి బాబిన్స్ వచ్చేసి 5 వచ్చాయి. ఇది టేప్. ఇవి వచ్చేసి 100 ఉన్నాయండి. థ్రెడ్స్ అయితే ఇవి బాగానే ఉన్నాయండి. ఒకటి రేపు కుట్టామని చెప్తాను, ఎలా ఉంది ఏంటో అనేది తెలుస్తుంది. అప్పుడే మనకు ఐడియా వస్తుంది కదా. అన్ని కలర్స్ అంటే కొన్ని ఒక్కొక్కటి పీస్ వచ్చేసి 4 వచ్చాయండి. చూడండి ఇలా వచ్చాయన్నమాట. కంపెనీ వచ్చేసి మూన్ అండి. సూపర్ మూన్ అని ఇచ్చారు కంపెనీ పేరు. సూపర్ మూన్. థ్రెడ్స్ అయితే ఇవైతే థ్రెడ్స్ అయితే బాగానే ఉన్నాయండి. కుడితే కానీ తెలియదు అనమాట, క్లాత్ సన్నగా వచ్చింది దారం అనేది. ఇందులో అయితే నైస్గానే కనిపిస్తుంది, రేపు కుడితే తెలుస్తుంది. కుట్టిన తర్వాత వీటి రివ్యూ ఎలా ఉందని కూడా మీకు యాడ్ చేస్తాను వీటితో పాటు. చూడండి ఈరోజు చూపించే ఫ్యాబ్రిక్ అంతా బాగానే ఉన్నాయండి. ఒక్క శారీ గ్రీన్ కలర్ శారీ తప్ప మిగతా 2 శారీ బాగుంది, లెహంగా బాగుంది. ఈ థ్రెడ్స్ కూడా ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను వేరే వీడియోలో. చూడండి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఎవరైనా మిషన్ కుడుతున్నారో అనుకుంటే ఇవి బాగా యూజ్ అవుతాయని చూపించానండి. వీటితో పాటు మనకు నీడిల్స్ వచ్చాయి, బాబిన్స్ వచ్చాయి, అలాగే ఒక టేప్ వచ్చిందనమాట. మరి మీకు నచ్చితే తప్పకుండా తీసుకున్నారు. నా వీడియో నచ్చింది అని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే మరి బాయ్.